1 స్పూన్ జీలకర్ర, 6 ఎండుమిరపకాయలు, 2 స్పూన్లు ధనియాలు, కొన్ని వెల్లుల్లి రేఖలు, చిన్న ఇంచి అల్లం ముక్క. ఈరోజు మనం చేస్తున్నాము స్పెషల్ కీమా. కొంచెం నలిగాక ఇందులో కొద్దిగా పసుపు, కొంచెం సాల్ట్ వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి అత్తయ్య గారు. ఇలా పేస్ట్ చేసుకుంటేనే కైమాలో బాగుంటుందమ్మా. పొడిని చేసుకుని వేసుకుంటాం అయితే మళ్ళీ అది ఫ్రైలాగా అయిపోతుంది, కానీ చారు మధ్యస్థాయి దగ్గర పెట్టుకోవాలి. వేసి అప్పుడు కడాయి పెట్టుకొని 4 స్పూన్స్ ఆయిల్ వేసుకొని కొంచెం దీనికి ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి అత్తయ్య గారు. ఫ్రై కదా. ఫ్రై కదా కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందమ్మా. ఓకే. ఇప్పుడు మాంసం శుభ్రంగా వాష్ చేసుకొని కడుపుకొని బాణాలు వేసుకోవాలి. ఇది 1/2 కిలో మటన్ కీమా. గైస్ ఈ వీడియో స్పెషల్ మటన్ కీమా. మటన్ కీమా మీరు తినుంటారు, కానీ స్పెషల్ మటన్ కీమా ఇప్పుడు తినుండరు. ఎందుకు అంటే స్పెషల్ అని ఎందుకు అంటున్నానంటే మా అత్తయ్య గారు చేస్తున్నారు కాబట్టి స్పెషల్ ఇది. అబ్బో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఇలా ఫ్రై చేసుకునేటప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి అత్తయ్య గారు. హై ఫ్లేమ్ పెట్టుకోవాలి. దాని దగ్గర పెట్టేటప్పటికి కొంచెం ఇది మగ్గాక అప్పుడు కొంచెం చిన్న మంట పెట్టుకుంటే బాగుంటుంది. ఇది వాటర్ అంతా పోవాలి కదా, అందుకని కొంచెం పెద్ద మంట పెట్టుకున్నప్పుడు ఆ వాటర్ తగ్గుతుల్లో కొంచెం చిన్న మంట పెట్టుకుంటే బాగా ఫ్రై అవుతుంది. అత్తయ్య గారు మటన్ కీమా నార్మల్గా తింటే బ్లడ్ పడుతుంది అని అంటారు కదా. మోస్ట్లీ పేషెంట్స్కి అలా కీమా పెడుతూ ఉంటారు కదా. పేషెంట్కి మామూలుగా హెల్త్ బాగాలేదు. హెల్త్ బాగున్నోళ్ళకి వీళ్ళందరికీ కూడా మటన్ కీమా మంచిదన్న. అదే బ్లడ్ కావాలనుకుంటే దీనికన్నా కూడా ఎక్కువ లివర్ ఫ్రై, అదే లివర్ ఉంటుంది అది కూర వండుకున్న ఫ్రై చేసుకుని మేకదే లివర్ ఉంటుంది. దాన్ని లివర్ రక్తం ఉంటుంది, అది లివర్ ఫ్రై గడ్డ అంటారు. కట్టించి చేస్తారు నల్ల. అవి కూడా మంచిదేనమ్మా. మాంసం అదే మేక మాంసం కూడా మంచిది అన్నట్లు కూడా. ఇది పాలన తర్వాత అదే ప్రెగ్నెంట్ అమ్మాయి అదే డెలివరీ అయ్యాక కూడా ఇవి మేక మాంసం కైమాయి పెడతారు, కోడి మాంసం గట్రా పెట్టకూడదని చాలా మంది ఫ్రై చేసి పెడతారు. మేక మాంసం తిల్లి అంటారమ్మా, దాన్ని పెడితే రక్తం బాగా పడుతుంది అందరికి కూడా. బ్లడ్ లేని వాళ్ళకి ఎవరికైనా సరే మాంసం తిల్లి పెడితే బ్లడ్ బాగా పడుతుంది. కిల్లి అంటే ఇదే అత్తయ్య గారు. ఇది కదమ్మా, అది వేరే ఉంటుంది, ఎంత చిన్నది ఉంటుంది, కొద్దిగా ఉంటుంది అంతే. అది అని రేట్ ఎక్కువ ఉంటుంది. అది కిల్లి అంటారా? తిల్లి తిల్లి. తిల్లి. కేమో ఫ్రైలు కూడా కొద్దిగా పసుపు వేసుకుని కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి.
బాయిల్ ఈ వాటర్ అంతా బాయిల్ అయ్యాక వేసుకుని ఆ తర్వాత మిక్సర్ చేసుకుని పేస్ట్ వేసుకోవాలండి. ఈ మాంసం మీ మటన్ కింద అది నీళ్ళు ఎగిరిపోయే వరకు ఇక్కడ పెట్టాలి. ఎగిరాక ఇప్పుడు నూనె పేస్ట్ వేయాలి. దగ్గరికి ఆల్మోస్ట్ దగ్గరికి వస్తుంది. దగ్గరికి ఇక్కడ పోయిందా? దగ్గరికి వస్తుందా? దగ్గరికి ఇక్కడ దిగింది. వాటర్ అంతా పోయింది. ఇప్పుడు నూనె పేస్ట్ ఇందులో వేసుకోవాలి. ఈ నూనె పేస్ట్ వేసుకొని దగ్గర పడాలి. దగ్గర పడ్డాక మనం టేస్ట్ చూసుకొని సరిపోతే కొంచెం కారం ఉప్పు కూడా వేసుకొని టేస్ట్ చేసుకోవాలి. ఓకే. పేస్ట్ చేసిన గిన్నెలో నీళ్ళు పోసి ఆ నీళ్ళు అంతా పోసుకోవాలి. దగ్గర పడ్డాక టేస్ట్ చేసుకోవాలి. టేస్ట్ చూసుకున్నాక కారం సరిపోలేదు, కారం వేస్తున్నాను. కేమేజ్ రెడీ. నా దగ్గర కొత్తిమీర లేదు, మీరు కావాలంటే కొత్తిమీర పైన జలుబుని దింపుకోండి. అబ్బా సూపర్.